హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో బనియానపల్లిలోని అచ్చమాంబ గారింటి గురించి తెలుసుకుందాం. ఈ ఇంటి గురించి ఏం అవసరం అనుకుంటున్నారా? బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారని తెలుసు కదా. ఆ రాసిన పత్రాలు ఎక్కడ ఉంచారో తెలుసా? ఈ ఇంట్లోనే ఉంచారు. అందుకే ఈరోజు మనం ఈ ఇంటి గురించి తెలుసుకుందాం. టెంపుల్లో లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది. టెంపుల్లో స్వామివారి విగ్రహం. హ్యాపీగా దర్శనం చేసుకోండి. మామూలుగా తీయొద్దు అన్నారు, కానీ తీసేశాను మీకోసం. మెయిన్ వచ్చేసి ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది. ఈ చెట్టే మెయిన్, చింత చెట్టు. ఇక్కడే మన బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞాన పత్రాలు ఈ చెట్టు కిందే ఉంచారు. ఇదే ఈ వీడియోలో మెయిన్ పాయింట్. ఇది తీసి చూపించండి అని అడగండి, అసలు కాదు, చూపించలేము అలా. అచ్చమాంబ గారి ఇల్లు అని చెప్పాం కదా, మరి లోపలికి వెళ్దామా? బాగుంటుంది అచ్చమాంబ గారి ఇల్లు. పాత టెంపుల్ని కొంచెం రీమోడలింగ్ చేశారు. సో వెళ్ళి చూద్దాం. అచ్చమాంబ గారు మనం వెల్కమ్ చెప్తున్నట్లు ఒక సింబాలిక్గా బొమ్మను పెట్టేశారు. ఈ ఇంట్లో ఎలాగైనా వెళ్ళొచ్చు, కానీ ఒక లైన్లో వెళ్ళాలని చెప్పి నెంబర్ సిస్టమ్ పెట్టారనమాట. ఆ నెంబర్ని బేస్ చేసుకొని మనం లోపలికి వెళ్ళాలి. అలానే వెళ్దాం. ముందు వెళ్తున్నవారు మా ఫ్రెండ్స్. లోపలికి వచ్చేసాం. ఫస్టే అదిరిపోయింది అద్దాల మహల్. ఇలాంటివి ఈ టెంపుల్లో 3 ఉంటాయి. ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లాగా. ఈ ఫ్లోర్లో అయితే కింద అద్దాలు, పైన ఓల్డ్ హిస్టరీని తెలిపేలా ఫోటోలు, వాటి కింద మ్యాటర్ ఇలా ఉన్నాయి. మీకైతే మొత్తానికి ఈ వీడియోలో మొత్తం తిప్పి చూపిస్తాను, మిస్ కాకుండా చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నాకు మీ సపోర్ట్ చాలా అవసరము. ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. ఈ సిచ్యువేషన్కి వస్తే అచ్చమాంబ అని చెప్పాం కదా, వారి కొడుకు పుట్టుకతోనే గుడివాడు. బ్రహ్మం గారు తన కొడుక్కి, అంటే అచ్చమాంబ గారి కొడుక్కి కంటి చూపును ప్రసాదిస్తారు. అది తెలియజేసేలా మనకి ఇలా సెట్ చేశారు. ఇది బ్రహ్మం గారు, అచ్చమాంబ వారి కొడుకు. వెనక్కి వచ్చేద్దాం, ముందుకెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చారంటే చాలా టైంపాస్ అవుతుందండి. స్టిల్స్ దిగే వారికి పిచ్చ ఫన్ను. ఒక్క అద్దంలో కాదు, చూసుకున్న వారికి చూసుకున్నంతలాగా చుట్టూ మీరే కనపడతారు. మంచిగా స్టిల్స్ ఇవ్వచ్చు. ఇలా లోపలికి వస్తే కొన్ని బొమ్మలు సెట్ చేశారు. అవి మామూలు బొమ్మలు కాదు, వాటికి కూడా హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ కూడా అంత బ్రహ్మం గారిదే. అది చూసుకుంటూ చదువుకుంటూ వెళ్తే అర్థమవుతుంది, కానీ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. మామూలుగానే చూడరు, ఇంకా లెంత్ ఎక్కువైతే అసలు చూడరు. ఇది బ్రహ్మం గారు గోవులను కాసేవారు అనమాట. అచ్చమాంబ గారి ఇంట్లో ఎందుకున్నారంటే, బ్రహ్మం గారు అచ్చమాంబ గారి గోవులను బ్రహ్మం గారు కాసేవారు. అందుకు అచ్చమాంబ గారి ఇంట్లో బ్రహ్మం గారు ఉన్నారు. నెక్స్ట్ ఇది తాటి చెట్టు. ఇది రవ్వలకొండలో ఉంటుంది. నా ఛానల్లో రవ్వలకొండ వీడియో ఉంది, ఎవరైనా కావాలంటే చూడండి. మెయిన్ ఏంటంటే ఈ తాటి చెట్టు నుంచి ఆకులు, అదే తాటి ఆకులు తీసుకొని వాటి మీద బ్రహ్మం గారు కాలజ్ఞానం రచించారు. అందుకు ఆ తాటి చెట్టు గురించి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి రవ్వలకొండ అండి, అంటే అలా సెట్ చేశారు. రవ్వలకొండలో ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు. గోవులను అలా బయట ఉంచి వాటి చుట్టూ ఒక రౌండ్ గీత గీసి కాపలాగా తన చేతి కర్రను అక్కడ ఉంచి ఆయన గుహలోకి లోపలికి వెళ్ళి అక్కడ కాలజ్ఞానం రాసేవారు. ఇది చూడండి. దీని మ్యాటర్ ఏంటంటే చింత చెట్టు. బనియాన్పల్లెలో పాతరం మీద మొలిచిన చింత చెట్టు అదండి. దీనికి చెప్పాను కదా, ఆ చెట్టు కిందనే కాలజ్ఞాన గ్రంథాలు ఉన్నాయి. వాటిని పాత్రలో పెట్టి అక్కడ పెట్టారంట. అది అచ్చమాంబ గారు. ఇక్కడ ఇంకొక అద్దాల మహల్ ఉంది, దాంట్లోకి వెళ్దాం. ఈ అద్దాల మహల్లో స్వర్ణ తాపడం అంటారు. అంటే ఆ విగ్రహానికి బంగారు పూత పూశారు.
అది బ్రహ్మంగారిది. నేను బాగా గమనించింది ఏంటంటే బ్రహ్మంగారి గుళ్ళల్లో ఖచ్చితంగా ఒక ఊయల ఉంటుంది. ఆ ఊయలలో బ్రహ్మంగారి పటం అంటే ఫోటో లేదా ఆయన పాదుకలు అలాంటివి సంబంధించినవి ఏవో ఒకటి ఖచ్చితంగా ఉంటాయి. ఇది చూడండి, ఇది కూడా ఒక ఊయల. దీంట్లో స్వామివారి విగ్రహాన్ని పడుకునేలాగా సెట్ చేశారు. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ స్టిల్స్ ఇస్తున్నారు. అదే అండి, నేను గమనించింది అయితే బ్రహ్మంగారికి సంబంధించి గుహలు టెంపుల్స్లో ఖచ్చితంగా ఇలా ఒక ఊయల అనేది ఖచ్చితంగా ఉంటుంది. నేను బాగా గమనించాను. ఓకే అండి, సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. థర్డ్ ఫ్లోరు సేమ్ అద్దాల మహలు, కింద అద్దాలు, పైన డీటెయిల్స్ లాగా ఫోటోలు, వాటి చరిత్ర. ఇంకా ఇక్కడ కూడా పైకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మెయిన్. ఇక్కడ అన్ని పైకి ఎక్కడానికి ఇలానే రౌండ్ చిన్న దారులు ఉంటాయి. నెంబర్ సిస్టమ్ ప్రకారం పైకి వచ్చాం. 17 నెంబర్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ ఖచ్చితంగా గోవుల యొక్క ఇలాంటి ప్రతిరూపాలు ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మంగారికి ఈ గోవులకి చాలా మంచి ఇది ఉందనుకుంటా. రవలకొండలో కూడా మీరు ఆ వీడియో చూసారంటే తెలుస్తుంది. రవలకొండలో ప్రత్యేకంగా గోవులను పెంచడానికి గోశాల ఉంది. అక్కడ మనం ఇచ్చిన విరాళాలు కూడా గోవుల కోసమే వాడతారు. అది స్పెషల్. ఇంకా మనం పైకి వచ్చేసామండి. ఇదే అందమైన మన బనియాన్పల్లె. మన బనియాన్పల్లె చుట్టూ చూడాలంటే చాలా చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయి. నేను నా నెక్స్ట్ వీడియోస్లో దాదాపు వాటిని మీకోసం తీస్తాను. ఖచ్చితంగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి మన దగ్గరలో ఉన్న ప్రదేశాల గురించి తెలుసుకుంటారు మీరు నా ఛానల్ ద్వారా. ఇంకోటి మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే రవలకొండ అని చెప్పాను కదా, ఇప్పుడంటే బనియాన్పల్లె డెవలప్ అయిపోయి అది కనపడట్లేదు. కానీ ఇంతకు ముందుకైతే ఇక్కడ నుంచి చూస్తే రవలకొండ కనపడేది. ఇంకా మెయిన్ ఈ టెంపుల్ ఇలా కట్టించక మునుపు బైనాక్లేర్ ఉండేవన్నమాట. ఇక్కడ నుంచి సెట్ చేసినారు. ఇక్కడ నుంచి చూస్తే రవలకొండ కనపడేది. ఇది చూడండి, కింద టెంపుల్, చింత చెట్టు. ఇందాక చెప్పాను మీకు పైకి వెళ్ళాక చూపిస్తా అని. ఇది మన అందమైన బనియాన్పల్లె. అక్కడ నుంచి ముందరున్న ఇంకో పై ప్రదేశానికి వచ్చేసాం. చూడండి, ఇందాక అక్కడ ఉన్నాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఈ విగ్రహం ఇంకా మెయిన్ అండి. ఇది ఈ టెంపుల్లో ఈ చార్ట్ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారు దగ్గరలో ఏ ఏ ప్లేస్లు ఉన్నాయనేది ఈ చార్ట్ ప్రకారమైనా నేను మీకు నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నిత్యాన్నదానం ఖచ్చితంగా ఉంటుంది. వచ్చిన వారు ట్రై చేయండి. నెక్స్ట్ ఇదండి మన వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.